నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెల్ల రేషన్ కార్డుల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే రెండు రాష్ట్రాల్లో కూడా మనం చూసుకున్నాం. ఇంచుమించు అందరూ కూడా పేదలే. ఎందుకంటే ఇంచుమించు అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు పోటీ పడి తెల్ల రేషన్ కార్డులు ఇస్తూ వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు తెల్ల రేషన్ కార్డులు ఎక్కువ ఇస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇస్తూ పేదలకు అందరికి కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాయి. కానీ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర జనాభా 3,50,00,000 మంది అనుకుంటే తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు అంటే ఈ 3,50,00,000 మందిలో లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే 3,25,00,000 మంది. అంటే చూడండి, రాష్ట్ర జనాభా 3,50,00,000 మంది తెలంగాణ జనాభా అనుకుంటే తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు పొందేది ఎంతమంది అంటే 3,25,00,000 మంది. రాష్ట్రంలో మొత్తము 1,01,22,324 రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా 2,50,000 కార్డులు ఇప్పుడున్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుంది. ఇప్పుడు 3,35,00,00,000 మందికి చేరున్న లబ్ధిదారుల సంఖ్య చూడండి. దరిద్ర రేఖకు పైన ఉండేది 15 లక్షల మందే. 10 లక్షల మంది ఉద్యోగ కుటుంబాలు ఏమైనాయి? పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, మిల్లర్లు ఎక్కడ? రాష్ట్రంలో 25 లక్షల కార్లు, వారిలో కార్డు లేని కుటుంబాలు ఎన్ని? ప్రైవేటు ఉద్యోగాలు, వైద్యులు, వృత్తి నిపుణులు ఏమయ్యారు? అనర్హులకు ఆహార భద్రత కార్డులు, పంతను లేని లెక్కలు. ఇది మన తెలంగాణలో చూసుకుంటే రాష్ట్రంలో అందరూ పేదలే. అవును, మీరు చదివింది నిజమే. మన రాష్ట్ర జనాభా అక్షరాల 3,50,00,000. తెల్ల రేషన్ కార్డులు లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 3,25,00,000. మరో 2.50 లక్షల రేషన్ కార్డులు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. అంటే లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షలు పెరిగి తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3,35,00,000కు చేరుతుంది. రాష్ట్ర జనాభా 3,50,00,000 కాగా అందులో 3,35,00,000 మంది పేదలే. కేవలం 15 లక్షల మంది దరిద్ర రేఖకు దిగువన ఉంటారా అన్నమాట. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు జనాభా లెక్కలను పోల్చి చూస్తే ఇస్తుగొలిపే విషయం వెలుగులోకి. రాష్ట్రంలో రేషన్ కార్డులు జారీ అనేది ఎన్నికల హామీగా మారిపోయింది. అధికారంలోకి రాగానే రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటుంది. ప్రతి ప్రభుత్వం ఎన్నో రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. తెలంగాణ ఏర్పడాక కూడా జరుగుతుంది. కుటుంబాల సంఖ్య, జనాభా పెరుగుతున్న కొద్దీ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 89,95,282 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిపై 2,81,47,565 మంది లబ్ధిదారులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ప్రజాపాలనలో దరఖాస్తులు సేకరించింది. మీ సేవలు చేసిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకునింది. పాత కొత్త దరఖాస్తులు కలిపి 18 లక్షలు వస్తే ఇప్పటి వరకు 11.27 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 1,01,22,324. లబ్ధిదారుల సంఖ్య 3,25,02,345కు చేరింది. మరో 2.50 లక్షల రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షలు పెరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య 3,35,00,000 మందికి చేరుతుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో 3,50,00,000 జనాభా ఉంటే
3.35 కోట్ల మంది దరిద్ర రేఖకు దిగువనే ఉన్నారన్నమాట. చూడండి, ఈ తెలంగాణలతో పోల్చుకుంటే వివరంగా చెప్పాలంటే 3,50,00,000 మంది జనాభా అనుకుంటే రాష్ట్ర జనాభా, దాంట్లో తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3,25,02,345కు చేరింది. అంటే ఇంచుమించు 10 లక్షలు తక్కువ ఉంది. ఇంకా చూసుకుంటే మనం దీని సంక్షేమం చూసుకుంటే అవసరమైతే ముడుపులు ముట్టజెప్పి అనర్హులు కూడా రేషన్ కార్డులు తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ, వృద్ధా పింఛన్లు, ఇతంతు, వికలాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, పింఛన్లు, కన్యాలక్ష్మి, షాదీ ముబారక్ తదితర అంశాల పథకాలకు తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దరిద్ర రేఖకు ఎగువ ఉన్నవారు కూడా ఏదో ఒక ప్రభుత్వ పథకాన్ని ఉపయోగపడుతున్న ఆలోచనతో దొడ్డిదారులు కార్డులు పొందుతున్నారు. ప్రతి నెల రేషన్ బియ్యం అవసరం లేని వారికి కూడా తెల్ల కార్డులు ఉన్నాయి. ఇలా ఇప్పుడు ముప్పుడిగా కార్డులు జారీ చేయడంతో సంక్షేమ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఇది ఒకసారి. కానీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ముఖ్యంగా ఎలా ఉండదంటే రాష్ట్ర జనాభా 5,30,00,000 మంది ఆంధ్రప్రదేశ్ జనాభా. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1,71,00,000. మరి బియ్యం కార్డుల సంఖ్య ఎంతో తెలుసా? రాష్ట్రంలో 1,45,97,486 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 85% కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నవే. చూడండి, రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1,71,00,000 అనుకున్నాం. దాంట్లో రేషన్ కార్డులు ఉన్నవారు ఎంతమంది? 1,45,97,486 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా 85% కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నవే. 5,30,00,000 జనాభాలో దాదాపు 4,75,00,000 మందికి రేషన్ కార్డుల బియ్యము అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 5,30,00,000 మంది జనాభా అనుకుంటే వారిలో 4,75,00,000 మందికి రేషన్ బియ్యం అందుతున్నాయి. మరి ఈ రేషన్ బియ్యంపై ఆధారపడి జీవించే పేదరికం అన్న మాట. ఇంకా రాష్ట్రంలో బియ్యం కార్డు లేని కుటుంబాల సంఖ్య 26 లక్షలు. వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పరిధిలోకి వచ్చే ప్రైవేటు ఉద్యోగులు తదితరులు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు లేని సంఖ్య ఇంచుమించు 26 లక్షల మంది ఉన్నారు. వాటిలో ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు అని తెలుస్తుంది. రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారు. ఇట్లా ఆదాయం పన్ను కట్టే వాళ్ళకు లేదు. అంటే ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం ఒక 26 లక్షల మంది తప్పితే అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి. తెలంగాణలో చూస్తే కూడా అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంకా మరి పేదరికం మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా పేదరికమై ఉండారా? ఈ రేషన్ కార్డు బియ్యం కోసమే రేషన్ కార్డు తీసుకోవట్లేదు. ప్రభుత్వ పథకాల కోసం ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకోది కావచ్చు, అన్నిటికీ రేషన్ కార్డు కొలమానికంగా ప్రభుత్వం పెట్టడం వల్ల ఇది ఏమైందంటే దుర్వినియోగం అయిపోతుంది. ప్రతి ఒక్కదానికి వైట్ రేషన్ కార్డు కావాలంటున్నారు. అందువల్లనే ఈ రేషన్ కార్డుకి ఇంత డిమాండ్ అయింది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాలా. బియ్యం ఊరికే వేస్ట్ చేయకూడదు. కాబట్టి బియ్యం పేదలకు రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఇచ్చినా బియ్యం నుంచి మినాయించాల. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో పేదరికాలకు ఈ రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రేషన్ కార్డు లేని వాళ్ళు 26 లక్షలు. ఇంకా తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా మనము తెలంగాణలో చూసుకుంటే కూడా ఆడ కూడా తక్కువే ఉండరు. అందరూ రాష్ట్రంలో అందరూ పేదలే. తెలంగాణలో చూసుకుంటే 3,35,00,000 మంది రేషన్ కార్డులు వచ్చినాయి. మన జనాభా చూసుకుంటే 3,50,00,000. ఇంకా మిగిలింది ఎంత ఉంది మీరే చూడండి. మొత్తము ఇది అయిపోయింది. 2 రాష్ట్రాల్లో కూడా ఈ వైట్ కార్డ్ అనేది ఎక్కువ డిమాండ్ అయిపోయింది. రాష్ట్రంలో అందరూ కూడా పేదలే, 2 రాష్ట్రాల్లో కూడా అందరూ పేదలే అనేది మనకు
ఈ రేషన్ కార్డుల ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.